ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 219వ వీడియో మీ ముందుంది. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, డైలీ 10 అప్డేట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనము ఒక క్విజ్ క్వశ్చన్, మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక క్విజ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికైతే ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. దాని యొక్క ఆన్సర్ అయితే రేపు మనం డిస్కస్ చేస్తాం రేపటి క్విజ్ సిరీస్లో. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల కేంద్ర కేబినెట్ ఏ రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? రీసెంట్గా కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ నగర్లోని జేవార్లో ఒక సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్స్, ఇలాంటి వాటిలో ఉపయోగించే చిప్స్ కోసం అయితే ఈ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. మనకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా హెచ్సిఎల్ గ్రూప్, పాక్స్కాన్, ఇది తైవాన్కు చెందిన సంస్థ అండి. పాక్స్కాన్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఈ రెండింటి భాగస్వామ్యంతో మనకు ఈ సెమీ కండక్టర్ యూనిట్ అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల భారతదేశం పరీక్షించిన స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పేరేమిటి? ఏవైతే శత్రు దేశాల డ్రోన్లు మన భారత భూభాగంలోకి వచ్చినప్పుడు వాటిని ఆటోమేటిక్గా కూల్చివేసే ఒక వ్యవస్థనైతే రీసెంట్గా భారతదేశం సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దాని పేరు వచ్చేసి మనకి భార్గవాస్త్ర అండి. దీన్ని డ్రోన్ల నిరోధక వ్యవస్థ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 5 స్టార్ క్వశ్చన్ అండి, మీరు గుర్తుంచుకోండి. డెఫినెట్గా మనకు అటు డిఎస్సిలో కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్, ఇది తయారు చేసింది కూడా, అంటే ఈ భార్గవాస్త్రను డిజైన్ చేసింది మనకి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్, నాగ్పూర్ అండి. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచంలో ప్రస్తుతం ఏ దేశం అత్యధికంగా అణ్వాయుధాలను కలిగి ఉంది? మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ను ఎక్కువ కలిగి ఉన్న దేశం ఏదనేది ప్రశ్న. 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 ఇండియా. రైట్ ఆన్సర్ వచ్చేసి రీసెంట్ స్టాటిస్టికల్ డాటా ప్రకారం రష్యా అయితే మనకు 5,580 న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి అమెరికా 5,044 వెపన్స్ని కలిగి ఉందండి. ఇది వెరీ లేటెస్ట్ డాటా ఇక్కడైతే ఇచ్చాను నేను. ఇక నార్త్ కొరియా 50, ఇజ్రాయెల్ 90, పాకిస్తాన్ 170, ఇండియా 172, చైనా 500 న్యూక్లియర్ వెపన్స్ని అయితే కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వేతనాన్ని చెల్లిస్తున్నారు? ఏదైతే ప్రతి కుటుంబానికి మనకి 100 రోజుల పని అంటూ గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్ని మనం 2006 ఫిబ్రవరి 2న లాంచ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ మనకు 2005లో వచ్చింది. అయితే అత్యధిక వేతనం మాత్రం ప్రస్తుతం హర్యానాలో 400 చెల్లిస్తున్నారు ఫర్ డే. అది సిక్కింలో అయితే 389 సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక లీస్ట్ వేతనం అంటే మనకు ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ జస్ట్ 241. తెలుగు రాష్ట్రాలలో 307 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇది 2025 ఏప్రిల్ 1 డాటా అండి, వెరీ లేటెస్ట్ డాటా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది కూడా ఇక్కడ ఇచ్చాను నేను ఆల్రెడీ. ఎప్పుడు స్టార్ట్ అయింది, యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దీని పేరు మార్చారు, దేశవ్యాప్తంగా 741 జిల్లాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి ప్రదానం చేశారు? అంటే ఈ ప్రైజెస్ ఇంటర్నేషనల్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ మీద గతంలో కూడా క్వశ్చన్ ఉంది, అంటే కంటిన్యూగా అడుగుతున్నారు ఇట్లాంటి ప్రశ్న. సో మెరియన్ జెలా హంగ్రియాకి అయితే రీసెంట్గా మనకి బ్రెజిలియన్ సైంటిస్ట్కి 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అయితే ప్రదానం చేయడం జరిగిందండి. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ను రెడ్యూస్ చేయడంలో కృషి, అదేవిధంగా డెవలపింగ్ బయాలజికల్ సీడ్ అండ్ సాయిల్ ట్రీట్మెంట్ టు బూస్ట్ క్రాప్ యీల్డ్స్ అండ్ న్యూట్రిషన్, ఈ రంగంలో విశేష కృషి చేసినందుకు ఈ సైంటిస్ట్కి అయితే మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రదానం చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. 2025లో విడుదల చేసిన మానవాభివృద్ధి సూచి 2023కు సంబంధించి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ప్రతి సంవత్సరం మనకు యుఎన్డిపి రిలీజ్ చేస్తుందండి. ఆయా దేశాలలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలను బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. హెచ్డిఐ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ప్రశ్న ఉంటుంది దీని మీద. అయితే టాప్లో ఉన్న కంట్రీ ఏది? హెచ్డిఐ డాటా 2023 డాటా ఇచ్చారు, 2025లో ఇచ్చారు. సో ఇక్కడ ఈ 2023కు సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకు ఐస్లాండ్ అండి.
సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీస్ వచ్చేసి నార్వే అండ్ స్విట్జర్లాండ్ రెండు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. చివరి స్థానం వచ్చేసి సౌత్ సూడాన్. HDI 2025లో ఇచ్చిన డాటా 2023 రిపోర్ట్ అన్నట్టు ఇది వెరీ లేటెస్ట్గా ఇచ్చారు. ఇండియా 130th పొజిషన్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నివేదిక ప్రకారం ఇండియా తలసరి స్థూల జాతీయ ఆదాయం వచ్చేసి $9,046 ఉంది. ఇది కూడా ఆల్రెడీ గత వీడియోలో నేను ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2025లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ అండి ఇది. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏంటంటే ఏ దేశంలో మనకు విలేకరులకు స్వేచ్ఛ ఉంది, నిర్భయంగా వార్తలు రాయొచ్చు, గవర్నమెంట్ ఆంక్షలు ఎక్కువగా ఉండవు, అలాంటి వాటిని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. దాంట్లో మనకి ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉందండి 2025కి. సెకండ్ ప్లేస్లో ఎస్టోనియా ఉంది. థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్స్ ఉంది. గుర్తుంచుకోండి, భారత్ 151వ ప్లేస్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇండియాది అండ్ ఫస్ట్ ప్లేస్ ఏ కంట్రీ ఉంది. రిపోర్ట్ ఎవరిస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇస్తుంది. ఫ్రాన్స్ దేశానికి చెందిన సంస్థ ఈ ఇండెక్స్ అయితే రిలీజ్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. 2025 మే 4న యునెస్కో నుండి వైదొలిగిన దేశం ఏది? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ప్యారిస్లో ఉంది. దీంట్లోకి వెళ్ళి రీసెంట్గా నికార్గువా కంట్రీ అయితే బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఆ దేశం నుండి బహిష్కరించిన వార్తాపత్రిక కట యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఇచ్చింది కాబట్టి ఈ దేశం దానికి నిరసనగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? రీసెంట్గా మనకు జరిగిందండి. మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేగా జరుపుకుంటారు. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అంటాము. ఇక ఇండియాలో మనకు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్ళ సంఖ్య 88.6 కోట్లకు చేరింది 2024 డాటా ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వరుసగా వస్తున్నాయి. సో అందుకే ఇచ్చాను ఈ ప్రశ్న అయితే మీరు నోట్ చేసుకోండి. సౌదీ అరేబియాలోని అల్ హసా ప్రావిన్స్లో రీసెంట్గా మనకు ఏఐతో నడిచే మొట్టమొదటి క్లినిక్ వరల్డ్లోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. దాని పేరు డాక్టర్ హువా అండి. ఇది స్వయంగా రోగులను పరీక్షించి మెడిసిన్స్ కూడా సిఫారసు చేస్తుంది. ఇలాంటి ఏఐ టెక్నాలజీ వైద్య రంగంలో ఇంత విస్తృత స్థాయిలో ఉపయోగించడం అనేది ఫస్ట్ టైం మనకు సౌదీ అరేబియాలో చూడొచ్చు. సో ఇది మనకి ఇవాళ నేను ఇచ్చినటువంటి ప్రశ్నలు. రేపటి కోసం ఒక క్విజ్ క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. ఇటీవల బీహార్లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మీ యొక్క ఆన్సర్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మరి రేపటి క్విజ్లో మీకు 10 క్వశ్చన్స్ అయితే నేను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ ఛానల్ని సిఫార్సు చేయండి.